నమస్కారం సద్గురు. నేను శాంభవి మహాముద్ర శక్తి చలన క్రియ గత 1.5 సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను. ఆరోగ్యపరంగా, భావోద్వేగపరంగా, భౌతికంగా నేను మునుపట్లాగానే ఉన్నాను. మరి పరిమితులను పటాపంచులు చేసుకుని ముక్తివైపు నేను ఎలా ప్రయాణం చేస్తానంటారు? ప్రశ్నలో చివరి భాగమేంటి? నా పరిమితులను పటాపంచులు చేసుకుని ముక్తివైపు నేను ఎలా వెళుతున్నాను అని. హో, మరిది పని చేస్తుందా? ఇదేగా ప్రశ్న. దీని గురించి సూటిగా మాట్లాడుకుందాం. ప్రతిరోజు నేను ఎంతో సాధన చేస్తున్నాను, కానీ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా నేను అలానే ఉన్నాను. కాబట్టి ఇది అసలు పని చేస్తుందా? నన్ను చెప్పనివ్వండి, ఇది పని చేస్తుందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఇది నాకు అత్యద్భుతంగా పనిచేసింది. ఇంకా నాకు తెలిసిందేంటంటే ఇది నాకు పనిచేసిందంటే ఇంకెవరికైనా పని చేయొచ్చు. ఎందుకంటే నేను వరుసలో చీఫ్ననున్నాను. ఖచ్చితంగా నేను ఎలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియ పట్ల ఆసక్తి లేనివాడిగా, పరమ సంశయాత్మకునిగా, అది పని చేయకూడదని కోరుకునేవాడిని. అది పనిచేయదని నిరూపించడం నాకెంతో ఇష్టం, కానీ అది అత్యద్భుతంగా పనిచేసింది. మీరు చీకట్లో నించున్నారు, మిమ్మల్ని నేను చూడలేకపోతున్నా. వెలుగులోకి రండి, మీకు తెలుసుగా, తమసోమా జ్యోతిర్గమయ. కాబట్టి 1.5 సంవత్సరాల పాటు మీరు శాంభవి శక్తి చలన క్రియల కోసం సమయాన్ని వెచ్చిస్తుంటే రెండింటికి కనీసం 1 గంట పాటు, అది ఎలాంటి ఫలితం ఇవ్వనప్పుడు ఏ మనిషి కూడా 1 గంట పాటు ఏమీ చేయకుండా కళ్ళు మూసుకుని ఊరికే అలా కూర్చోలేడు. ఎవరు చేయలేరు. ఒకవేళ మీరు ధ్యానం పేరుతో కళ్ళు మూసుకొని కలల్లోకి వెళ్ళిపోతే తప్ప మీరు అలా కూర్చోలేరు. కానీ నేను మీకు అలాంటి అవకాశం ఇవ్వను, ఎందుకంటే మీరు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకుండా ఉండడంలో నేను మిమ్మల్ని 15 నిమిషాలకు మించి నమ్మను. నేను చెప్పింది సరైందా కాదా? కళ్ళు మూసుకొని ఊరికే శివుడిపై మనసు పెట్టి ధ్యానం చేయండి అని నేను అంటే 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు. మీరొక గొప్ప భక్తులైతే 7 నిమిషాలు శివుడు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత ఎవరికి తెలుసు మీ మనసులో ఎవరు పరిగెడుతుంటారనేది? మీ విషయంలో అది వాస్తవమా కాదా? మీకది వాస్తవమా కాదా? అదే వాస్తవం. అందుకే చేయడానికి మేము మీకు కొంత క్లిష్టమైంది ఇస్తాం. 1 నుండి 20 వరకు లెక్క పెట్టాలి. మీ మనస్సు, శరీరంలో ఉన్న అన్ని దారుల్ని లగ్నం చేసి మరేదో జరిగేలా చేయడానికే ఇది. కాబట్టి మీరు దీన్ని ప్రతిరోజు 1 గంట పాటు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ కూర్చోలేరు. ఏం జరుగుతుంది? నేనొక మామిడి చెట్టుని, మామిడి విత్తనాన్ని నాటాననుకుందాం. 6 గంటలకి నేను విత్తనాన్ని నాటాను. 6:20కి మామిడి పళ్ళు లేవు. 7 గంటలైంది, మామిడి పళ్ళు లేవు. ఇలా ప్రతిరోజు నేనిది చేస్తే 1-2 నెలల్లో ఖచ్చితంగా నేను అన్ని ఆశలు వదులుకుంటాను. ఈ పనికిరాని చెట్టు ఎలాంటి మామిడి పళ్ళు కాయడం లేదు. ఖచ్చితంగా మీరు చూస్తున్న కాల వ్యవధిలో మాత్రం అవి కాయపోవడం లేదు. కాబట్టి దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు తమకు
వెన్నునొప్పో తలనొప్పో లేదో మరొక సమస్య ఉందని ఆధ్యాత్మిక ప్రక్రియ వైపుకు రావడం చాలా దురదృష్టకరం. వెన్నునొప్పి, తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి నుండి ఉపశమనం కేవలం ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. అందరిలో ఆరోగ్యవంతులు, అత్యుత్తమమైన వారు, ఈ ప్రపంచంలో అత్యుత్తమ శరీరాలు, అత్యుత్తమ బుర్రలు ఉన్నవారు ఆధ్యాత్మిక ప్రక్రియని చేపట్టాలి. రోగులు, బలహీనమైన వాళ్లు పాక్కుంటూ వెళ్లేవారు కాదు. అవును, వాళ్ళకది అవసరమే, అది వేరే విషయం. కాని అత్యుత్తమ శరీరం ఇంకా మనసులు, అత్యుత్తమ శారీరక మానసిక స్థితి ఉన్నవాళ్లు, అలాంటి మనుషులే దీన్ని చేపట్టాలి. ఎందుకంటే అలాంటి వారికి ఇది అత్యుత్తమ ఫలితాన్నిస్తుంది. కానీ ఈ రోజున ఏదైనా జరగాలన్నా లేదా అది సత్యమవ్వాలన్నా దాన్ని కొలవాలి. ఒక శాస్త్రవేత్త దాన్ని కొలవాలి, లేదంటే ఎవరో ఒక వైద్యుడు దాన్ని కొలవాలి, లేదంటే అది లేనట్టే. మీరు బ్రతికున్నారా లేక చనిపోయారా అని మీకు ఏ వైద్యుడైనా చెప్పారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే వాడు నేను చనిపోయినట్టుగా ధృవీకరించారు. మీకు తెలుసా? తెలీదా మీకిది? ఎవరు నేను చనిపోయినట్టుగా ధృవీకరించారు. దానికే మరో పేరు పెట్టారు, మెదడు మృతి చెందిన మనిషి అని. చనిపోవడం అదే అయితే, కనీసం మెదడు మృతి చెందడం అదే అయితే నేను రెడీ. ఇది చాలా బాగుంది. కాబట్టి మనం బాగున్నామా లేదా అని మనకు మరెవరో గాని లేదా మరేదో చెప్పాల్సిన ఈ రకమైన అవసరం ఆధారపడే లక్షణం వల్లే ఓ పరికరం, మానవులు సృష్టించిన పరికరం, మనలో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అన్నదాన్ని మనకు చెప్పాల్సి వస్తుంది. ఇలా ఆధారపడడం వల్ల ఆధ్యాత్మిక ప్రక్రియకు చెందిన ఇతర అంశాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. మీ గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుందా, మీ రక్తపోటు తగ్గిపోతుందా, ఇది జరుగుతుందా అని మనుషులు ఈ రకమైన చెత్తలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది చిట్ట చివరి విషయం. ఏది ఏమైనా మీకిప్పుడు ఓ శాస్త్రీయమైన సాక్ష్యాధారం ఉంది. అదేంటంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధక బృందం, అదే నాడీశాస్త్ర బృందం, వారొచ్చి అమెరికాలోని అనేక మంది ఈసా ధ్యానులపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. వాళ్ళిప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఈసా యోగాను 3 నెలలకు మించి చేసిన ఎవరికైనా మెదడులో నాడీ కణాల పునరుత్పత్తి సగటు కంటే 247% ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంటే మీ మెదడు పెరుగుతోంది. మీరందరూ గమనించారా? 247% పెరుగుతోంది. సామాన్యంగా మీకు వయసు పెరిగే కొద్దీ మీ మెదడు క్షీణిస్తూ పోతుంది. కాబట్టి మీరు కేవలం సులువైన ఈసా యోగా చేస్తే మీ మెదడు వాస్తవంగా పెరుగుతోంది. అది క్షీణించేదానికన్నా చాలా ఎక్కువ. కాబట్టి మీ పుర్రెలో కాస్త చోటు చేసుకోండి. మీరు చేయలేరా? క్షమించండి, మిమ్మల్ని కాదు. మీరు మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఆఫీసులో, మీరు పనిచేసిన చోట, మీరెక్కడ నివసించినా ఈ మనుషులకి ఇంకాస్త బుర్ర ఉంటే బావుండేదే, అయ్యో దేవుడా అని మీరు అనుకోలేదా? చెప్పండి, మీరు ఆలోచించలేదా? కాబట్టి మీరు వాళ్లతో ఈసా యోగాని పంచుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మనుషులు అది సాధన చేస్తే వారి మెదడు పెరుగుతుంది. ఇంకా కొంచెం వివేకవంతమైన వారితో ఉంటే బాగుంటుంది కదా, కాదంటారా? ఈ ప్రపంచం మరింత ప్రేమమయం కావాలి, మరింత శాంతిమయం కావాలని మనుషులు ఎప్పుడూ అంటుంటారు. ఇవన్నీ విసుగు పుట్టించే విషయాలు. ఈ ప్రపంచంలో ఇంకొంచెం వివేకం ఉండి ఉంటే చాలు, మనం మెరుగ్గా జీవిస్తాం. అవునా కాదా? నిజం చెప్పండి. అలా కాక తమ ప్రేమను మనుషులు మీ మీద కురిపిస్తే అది దుర్భరమవుతుంది. దుర్భరం, అవునా కాదా? అలాగే మీ చుట్టూ ఉన్న అందరూ శాంతియుతంగా ఉంటే అస్సలు భరించలేం.
మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వివేకవంతులైతే ఏ సందర్భంలో ఏం చేయాలో వారికి తెలిస్తే అదే మీకు కావాల్సింది కాదంటారా? చూడండి, మీరు ఈసా యోగం మొదలుపెట్టిన తర్వాత మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీరు కాస్త వివేకంతో వ్యవహరిస్తున్నారని అనుకోవడం లేదా? వాళ్ళు అలా అంటున్నారా లేదా? బుర్ర తక్కువ? మిమ్మల్ని ఎవరైనా నువ్వు ఇంతకు ముందు కంటే కొంచెం తెలివిగా ఉంటున్నావని అంటున్నారా లేదా? సార్, మిమ్మల్ని ఎవరైనా మీకు అలా చెప్పారా? ఎవరూ చెప్పలేదా? సరే, అయితే మిమ్మల్ని ఇప్పుడు బ్రైనోమీటర్ మీద పెట్టాలి. మీరొక విషయాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. బహుశా మీ జీవితాన్ని వృధా చేయడానికి నేను వెనకాడకపోవచ్చు, కానీ పని చెయ్యని విషయాన్ని ఒకదాన్ని పట్టుకుని నా జీవితం వృధా చేసుకునేవాళ్ళ మీకు కనిపిస్తున్నానా? అది పనిచేస్తుంది. ఎలా? అది 1,00,000 రకాలుగా పనిచేస్తుంది. అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. మీరు ఎంతో మంది మధ్యలో నిలబడి నాకేమీ కావడం లేదు అని అన్నారు. ఇదివరకైతే ఇలా అనగలిగేవాళ్ళు కాదు. ఇది మామూలు విషయం కాదు, అవునా కదా? ముంబైలో ఒకరొచ్చి ఇది పనిచేయడం లేదు అని చెప్పడం చిన్న మార్పేమీ కాదు. కాబట్టి అది ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. మీ అవగాహనకు మించిన ఎన్నో మార్గాల్లో పనిచేస్తుంది. దాన్ని అలా చేస్తూ ఉండండి. ఒకరోజు మామిడి పళ్ళు మీ తలపై పడతాయి. మీరు అలా నీళ్లు పోస్తూ ఉండండి. నమస్కారం సద్గురు. సద్గురు, విశ్వ సంకల్పం అంటే ఏంటి? అలాగే స్వేచ్ఛా సంకల్పం అంటే ఏంటి? కాస్మిక్. అవును. స్వేచ్ఛా సంకల్పం, విశ్వ సంకల్పం ఒకటేనా, లేదా ముందే నిర్ణయించిన విధి ప్రకారం నడిచే విశ్వ సంకల్పం ఏదైనా ఉందా? మీరు విశ్వ సంకల్పం అని అనేది మీకు తెలిసిన సంకల్పం అంటే మానవ సంకల్పం లేదా మీ మానసిక సంకల్పం కాదు. దానికొక నిర్దిష్ట సరళి, నిర్దిష్ట గుణం ఉన్నాయి. విశ్వాన్ని పాలించేదానికి ఓ నిర్దిష్ట చైతన్యం, తనదైన ఓ విధానం ఉంటాయి. అది ఎప్పుడూ ఉంటుంది. మీరు నేను ఈ క్షణం ఉండటం అనేది విశ్వ సంకల్పమే. కానీ ప్రస్తుతం మీరే సత్సంగానికి రావటం అన్నది మీ సంకల్పమా కాదా? కాదంటారా? కాదంటారా? చెప్పండి. కాబట్టి విశ్వ సంకల్పం అన్నది ఓ నిర్ణయం లాంటిది కాదు. అది ఊరికే అలా అక్కడుంది. విశ్వ సంకల్పం వల్లే మనం ఈ రూపాన్ని దాల్చాం. విశ్వ సంకల్పం వల్లే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. నిజానికి ఇవి మానవ ఆలోచనల్లాంటివి కావు. ఇదంతా కేవలం ప్రకృతి విధానం. ప్రస్తుతం నీరు ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుంది. దాన్ని ఏ రకంగా అయినా సరే ఆపడానికి ప్రయత్నించండి. దానికంటూ ఓ సంకల్పం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ అది సంకల్పం కాదు. అది గురుత్వాకర్షణ నియమాల ప్రకారం ప్రవహిస్తోంది. కాబట్టి విశ్వ సంకల్పం అనేది గురుత్వాకర్షణ శక్తి లాంటిది. అలాంటి అనేక విషయాల లాంటిది. అది ఎప్పటికీ కూడా అలాగే ఉంటుంది. అది ఆ రకంగానే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే జీవిత విధానమే విశ్వ సంకల్పంపై ఆధారపడి ఉంది. కానీ మీరు ఈరోజు అదో ఇదో చెయ్యాలని నిర్ణయిస్తే అది ఖచ్చితంగా మీ సంకల్పమే. విశ్వ సంకల్పానికి దీనిలో ఎటువంటి పాత్ర లేదు. కానీ మీరు అది నెరవేర్చుకోవడానికి విశ్వశక్తిని వాడుకోవచ్చు. మీ సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించుకుని నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను. లేదంటే నేను ఇక్కడంతా తేలుతూ ఉంటాను. అవునా? నేనిక్కడ ఉండడానికి నాకొక
లంగర్ కావాల్సి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చోవడం వీలవుతుంది. లేదంటే ఆ శక్తిని ఉపయోగించుకొని నేను నాట్యం కూడా చేయొచ్చు. అది నా సంకల్పం. కూర్చోవడం నా సంకల్పం, నాట్యం చేయడం నా సంకల్పం. కావాలంటే నేను కిందికి దూకొచ్చు, అది కూడా నా సంకల్పమే. కానీ ఈ విషయాలేవి గురుత్వాకర్షణ లేకుండా జరగవు. బహుశా మనకు దొరికే అతి దగ్గర ఉదాహరణ అదే. విశ్వ సంకల్పం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. మన జీవితంలో ప్రతి క్షణం దాన్ని ఆనందిస్తున్నాం, లేదా దానివల్ల మనం కొన్నిసార్లు బాధపడతాం. ఈ గురుత్వాకర్షణ శక్తి మీతో నాట్యాన్ని చేస్తుంది. మీరు దానితో అనుసంధానమై లేకపోతే మీరు కింద పడిపోవచ్చు. అక్కడే మీ సంకల్పం పనిచేస్తుంది. అలా మీ సంకల్పం ఏమి జరగాలో నిర్ణయించి విశ్వ సంకల్పాన్ని ఉపయోగించుకోగలుగుతుంది. అదే లేకుంటే మీ సంకల్పానికి అసలు ఉనికి ఉండేది కాదు. మీకు సంకల్పం ఉండాలనేదే విశ్వ సంకల్పం. కానీ మీ జీవితాన్ని మీ సంకల్పం ద్వారా పరిపూర్ణం చేయాలని ప్రయత్నించకండి. ఎందుకంటే మీ సంకల్పాన్ని సాధారణంగా ఆలోచనే నడిపిస్తుంది. మీ ఆలోచన మీరు సేకరించి పెట్టుకున్నదే. మీ చుట్టూ ఉన్న సమాజం నుండి మీరు సేకరించిన విషయాలే మీ ఆలోచనలు. మీరు సేకరించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో మీరు తిరిగి వాడుకుంటున్నారు. చిన్న చిన్న పనుల్ని పూర్తి చేయడానికి మీరు సంకల్ప బలంతో పనిచేయడం పర్వాలేదు. మీరు ఉదయం 5 గంటలకి లేవాలనుకుంటే మీరు దాన్ని సంకల్ప బలంతో చేస్తారా లేదా అలారంతోనా? ఒకవేళ మీ అలారం మోగినప్పటికీ మీ పక్క మీద నుంచి బయటపడ్డానికి సంకల్ప బలం కావాలి. అలా చేస్తే మీరు ఎన్నో పనులు చేయొచ్చు, కానీ రోజు పూర్తయ్యేసరికి మీ మొహం వేలాడుతుంది. సంకల్ప బలంతో చేయాలనుకునే కంటే మీరు భక్తితో చేయండి, మీరు ప్రేమతో చేయండి. నేను 5 గంటలకు లేవాలనుకుంటాను ఎందుకంటే నేను నిజంగా చెయ్యాలనుకున్న పని ఒకటుంది. నేను అది ఖచ్చితంగా చేయాలని కాదు, నేను ఖచ్చితంగా చేయాల్సినది నా జీవితంలో ఏది లేదు. నా జీవితంలో ప్రతిదీ నేను చెయ్యాలని అనుకున్నవే. కాబట్టి అలారం 5 గంటలకైతే నేను 4:30కే లేస్తాను, ఎందుకంటే నేను అది చెయ్యాలనుకుంటున్నాను. మీరు మీ జీవితాన్ని నేనిది ఖచ్చితంగా చెయ్యాలని జీవిస్తే దాని కారణం మీ సంకల్ప బలం. ఏది ఏమైనా నేను చేసి తీరాలని మీరు అనుకున్నట్టయితే దాన్ని మీరు చేయగలగొచ్చు, కానీ మీ మొహం వేలాడిపోయి దుఃఖమయమవుతుంది. ప్రతీది జరుగుతుంది, కానీ చివరకు మీ మొహం వేలాడిపోతుంది. అసలు ప్రయోజనమే లేకుండా పోతుంది, అవునా కదా? ఇవన్నీ చేయడంలోని అసలు ఉద్దేశాన్ని అప్పటికే కోల్పోతాం, కాదంటారా? మీరు దాన్ని ఆస్వాదించలేరు, అది మీకు సంతృప్తినివ్వలేదు. ఇక అదంతా చేయడం ఎందుకు? అదంతా వ్యర్థమే కదా. కాబట్టి మీ జీవిత విషయాలను సంకల్ప బలంతో చేయాల్సిన పని లేదు. అడపాదడపా చిన్న పనుల్లో కొన్నిసార్లు మీ శరీరం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని మీరు కొంత నెట్టుకు రావాల్సి వస్తుంది. కానీ మీ జీవిత ప్రక్రియను సంకల్ప బలంతో నిర్వహించాలని చూడకండి, ఎందుకంటే మీది విజయవంతమైన ఏడుపు మొహం అవుతుంది. మీ పొట్టలో అల్సర్, మీ బ్యాగులో విజయం. ఇక మీ మొహం ఎంత పొడుగ్గా వేలాడిపోతుందంటే దాన్ని ఎవ్వరూ చూడాలని కూడా అనుకోరు. మీ గడ్డం రోడ్లను తాకుతుంది, మంచిది కాదు. ఎందుకంటే నాకైతే కొంచెమే గడ్డం ఉంది, మరి మీ సంగతి ఏమిటి?